ఆర్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరియర్ ని మార్చేసిన చిత్రం. యూత్ ని ఒక ఊపు ఊపిన మూవీ. సుకుమార్ ని డైరెక్టర్ గా నిలబెట్టిన సినిమా. ఆర్య ప్రొడ్యూసర్ దిల్ రాజు. సుకుమార్ కి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి సుక్కు ఈ రేంజ్ లో ఉండడానికి ఒక విధంగా కారణం దిల్ రాజు. ఆర్య తర్వాత సుకుమార్ చేసిన జగడం మూవీ కూడా దిల్ రాజు నిర్మించాల్సింది. కానీ అలా జరగలేదు. దిల్ రాజు సుక్కు మధ్య అప్పుడు గొడవ జరిగింది. జగడం కథను మార్చమని దిల్ రాజు అడిగారు. దానికి సుకుమార్ ఒప్పుకోకుండా వేరే ప్రొడ్యూసర్తో కమిట్ అయి సినిమా తీసేశాడు. కట్ చేస్తే జగడం అట్టర్ ఫ్లాప్. అప్పటి నుంచి ఇప్పటిదాకా దిల్ రాజు సుకుమార్ కాంబినేషన్లో సినిమా రాలేదు. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. రంగస్థలంతో సుకుమార్ రేంజ్ మారిపోయింది. పుష్పతో అది మరింతగా పురివిప్పింది. ఇక పుష్ప 2 ఇండియా వైడ్ గా దుమ్ము రేపింది. అలాంటి సుకుమార్ డైరెక్షన్ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తే, పైగా ఆ సినిమాని దిల్ రాజు లాంటి గట్స్ ఉన్న వ్యక్తి ప్రొడ్యూస్ చేస్తే అది ఎలా ఉంటుంది? ఊహిస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది. కానీ ఇది ఊహ కాదు, నిజం. ఈ సెన్సేషనల్ కాంబినేషన్ కుదిరింది. ఎప్పటి నుంచో ఈ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు నిజమయ్యాయి. కొన్ని రోజుల క్రితం ప్రభాస్ కి ఒక కథ వినిపించాడట సుక్కు. అది వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట రెబల్ స్టార్. ఆ మూవీ దిల్ రాజు బ్యానర్లోనే తెరకెక్కబోతుంది. 2027లో రాబోతున్న పుష్ప 3కి ముందే సుకుమార్ ప్రభాస్తో ఈ మూవీ చేయబోతున్నాడు. ఆ సినిమా కథ ఏమిటి, హీరోయిన్ ఎవరు అనే విషయాలు త్వరలోనే బయటికి రాబోతున్నాయి. ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్గా వెలిగిపోతున్నాడు. పుష్ప 2 తర్వాత సుక్కు క్రేజ్ కూడా అదే రేంజ్లోకి వెళ్ళింది. వీళ్ళిద్దరూ కలుస్తున్నారని తెలియగానే ఫ్యాన్స్ పండగ చేసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. కల్కి పార్ట్ 2, సలార్ పార్ట్ 2 సీక్వెల్స్తో పాటు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్, హను రాఘవపూడి డైరెక్షన్లో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. ఇంత బిజీ షెడ్యూల్లోనూ సుకుమార్కు డేట్స్ కేటాయించాడంటే సుకుమార్ చెప్పిన కథ ఏ రేంజ్లో ఉందో మనమే ఊహించుకోవచ్చు. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ ఈ ఊహించని కాంబినేషన్ వార్త మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచేస్తుంది. త్వరలోనే దీనిపై పూర్తి వివరాలు వెలువడే అవకాశం అయితే ఉంది. అయితే పుష్ప 3 కంటే ముందుగా రామ్ చరణ్తో ఒక సినిమా చేస్తున్నట్టు సుకుమార్ టీం ప్రకటించి 2 ఏళ్లు దాటింది. మరి ఆ ప్రాజెక్ట్ సంగతి ఏంటి అనేది అందరినీ కన్ఫ్యూజ్ చేసే ప్రశ్న. మొత్తానికి సుక్కు ప్రభాస్ మూవీ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.